చేసుకోవచ్చు. అయినా మరి వాళ్ళ పాపాలను ఆయన మీద వేసుకుంటున్నాడు, లేదా వాళ్ళ దోషాలను ఆయన మీద వేసుకుంటున్నాడు, లేదా వాళ్ళ అతిక్రమణలు ఆయన మీద వేసుకుంటున్నాడంటే మరి ఆయన ఏమన్నా ఆ యొక్క పాపాలను చేశాడంటే ఆయన ఎలాంటి పాపం చేయలేదు, ఎలాంటి దోషము చేయలేదు, కానీ ఎలాంటి అపవిత్రమైన కార్యం చేయలేదు. కానీ వారు చేసిన వాటినన్నింటినీ ఆయన మీద వేసుకొని వారికి విడుదల అనుగ్రహించడానికి, వాళ్ళని విమోచించడానికి వచ్చిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకనే ఆయన చూస్తే కూడా ఆయన సిలువ వేయబడినప్పుడు మనం చూస్తే కూడా ఆయనలో ఎలాంటి పాపం లేదని, ఆయనలో ఎలాంటి దోషం లేదని, లేదా ఆయనలో ఎలాంటి అపవిత్రత లేదని, ఆయనలో ఎలాంటి తప్పు లేదని, కేవలం మనం చేసిన పాపాలే ఆయన మీద వేయబడిన విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకనే ఆయన మన తప్పులన్నింటినీ ఆయన మీద వేసుకున్నాడు, ఆయన మన పాపములన్నింటినీ ఆయన మీద వేసుకున్నాడు, మన దోషములన్నింటినీ ఆయన మీద వేసుకుని మనం పొందాల్సిన ఆ శిక్షను ఆయన భరించాడు. మనం బాధపడాల్సిన స్థానంలో ఆయన బాధపడ్డాడు. మన స్థానంలో ఆయన దెబ్బలు తిన్నాడు. ఇంకా మన స్థానంలో ఆయన ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. మన స్థానంలో ఆయన సిలువను మోసి, మన స్థానంలో ఆయన కలవరి శిలువలో వేలాడి చివరికి ఆయన మన స్థానంలో మరణించిన విధానం అయితే మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మరి మన స్థానంలో ఆయన చనిపోయాడు, అలానే ఆయన మన స్థానంలో తిరిగి లేపబడ్డాడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి ఇక్కడ ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మరి మన స్థానంలో చనిపోయింది క్రీస్తు కదా, మన స్థానంలో చనిపోయి తిరిగి లేచింది క్రీస్తు కదా. మరి అది మనకి ఎలా వర్తిస్తుందండి, లేదా అందులో మనం ఎలా భాగస్వాములు చూసుకోవాల్సి వస్తే మనం ఒకసారి పక్కనే ఉన్న 2వ అధ్యాయం, కొలస్సీ 2వ అధ్యాయం నుంచి 12వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచిన అనే యొక్క విషయాన్ని ఇక్కడ పౌలైతే చెప్పడం జరుగుతుంది. అలాగే మనం ఇక్కడ బాప్తిజం అనే పదానికి ఒక అర్థాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దానికి లిటరల్గా ఒక మీనింగ్ ఉంటుంది. అదేంటిదంటే ముంచడం, డిప్పింగ్ లేదా ఇమ్మర్షన్ అంటారు దాన్ని, ముంచడం అనేది ఉంటుంది. అలాగే ఫిగరేటివ్ కూడా ఒక మీనింగ్ అయితే ఉంటుందంటే అది ఒకరితో ఏకీభవించడం అనే ఒక అర్థాన్ని అది తెలియజేస్తుంది అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇజ్రాయెల్ జనాంగం మొత్తం ఆ యొక్క ఎర్ర సముద్రం గుండా వెళ్ళినప్పుడు ఒక మాట అయితే ఉంటుంది. ఇజ్రాయెల్ జనాంగం ఎర్ర సముద్రం గుండా వెళ్ళినప్పుడు మోషేని బట్టి వారు సముద్రంలో బాప్తిజము పొందిననే ఒక మాట ఉంటుంది. కానీ వాళ్ళు చూసుకోవట్లేదు, ఇద్దరే జనాంగాన్ని చూసుకున్నట్లయితే వారు ఎక్కడ నీటిలో మునగలేదు, కానీ వారు పొడి నేల మీద నడిచి వెళ్ళిన ఒక విషయాన్ని అయితే మనం తెలుసు. కానీ ఇజ్రాయేల్ జనాంగం మొత్తం అక్కడ మోషేతో ఏకీభవించడం వల్ల ఏం జరిగిందంటే వారు